వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ అయితే నేను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాను. సో నా వెనకాల చూస్తే మీకు అర్థమైంది ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చినాను అంటే గ్రూప్ 2 రద్దు 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. అయితే ఈ నిర్ణయం చాలామంది భవిష్యత్తుకి బాటలు వేస్తుంది అనే యాంగిల్తో పాటు చాలామంది కష్టపడి చదివిన నిరుద్యోగులు సో నోటిఫికేషన్ ఇవ్వండి అని ఉద్యమాలు చేయడం, తర్వాత ఎగ్జామ్స్ పెట్టండి అని ఉద్యమాలు చేయడం, ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయి అని ఉద్యమం చేయడం. పాపం వీళ్ళ జీవితాలు ఉద్యమాలకే సరిపోతున్నాయి తప్ప ఉద్యోగాలకు మాత్రం ఉండే పరిస్థితి లేదు. సో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే సంవత్సరాల కష్టం అది. సో ఒక ఫైల్ మూవ్ చేసి రద్దు అనడం చాలా ఈజీ ఏమో, దానికి కూడా చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. సో మీరేమంటారు బాలుగారు? ఫస్ట్ మీకు నమస్కారం మేడం. ఇక్కడ ఏందంటే ఈ టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ఏ ఎగ్జామ్ అయినా కానీ అన్ని అవకతలే జరుగుతున్నాయి మేడం. ఇది 2015, 16 నోటిఫికేషన్ ఇది. ఆ రోజు వీళ్ళు ఇచ్చిన మన ఇంట్రొడక్స్ పార్ట్‌లో ఏమున్నదంటే నోటిఫికేషన్‌లో ఏముందంటే వైట్నర్ యూజ్ చేయకూడదనే ఉండే అప్పుడు. కానీ ఆ రోజు ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడు అప్పుడు ఎగ్జామ్‌లో వీళ్ళు వైట్నరు ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఇది కాదు, కరెక్ట్ కాదని ఆ రోజు అన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా, ఏం చేసినా న్యాయం జరగకుంటే న్యాయస్థానానికే ఫైనల్ ఏందంటే న్యాయస్థానంలో ఫైట్ చేసి అప్పుడు నుంచి ఫైట్ చేసి ఇవాళకి ఆ రిక్రూట్మెంట్ జరిగి 2019లో వాళ్ళని రిజల్ట్ ఇచ్చి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి పంపించారు. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 2016 నోటిఫికేషన్ అంటే ఇప్పుడు దాదాపు 10 ఇయర్స్ అవుతుంది. ఈరోజు న్యాయస్థానం తీర్పిచ్చి మీరు వైట్నర్ యూజ్ చేయడం అది కరెక్ట్ కాదు, దీంట్లో ట్యాంపరింగ్ జరిగింది అని కోర్టు గుర్తించి ఈరోజు ఫైనల్గా తీర్పు ఇవ్వడం జరిగింది. మేము నిరుద్యోగులు దాదాపు ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటాం. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ ఈ ₹5 భోజనం తిని నానా రకాలుగా రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టళ్ళు ఫీజులు కట్టుకోలేక, ఒక పూట తింటే ఒక పూట తినకుండా చాలా కష్టాలు పడి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. మాకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగి న్యాయం జరగకుండా టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి ఎగ్జాము ఇలానే క్యాన్సిల్. ఇది అసలు మేము ఎలా ఈ రాజ్యాంగబద్ధ అంటున్న ఈ సంస్థని ఎలా నమ్మాలో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మొన్న జరిగిన గ్రూప్ 1 విషయంలో కూడా అంతే. మొన్న గ్రూప్ 1 విషయంలో కూడా సంబంధించింది మధ్యలో ప్రిలిమ్స్ అప్పుడు 29 జీవో తీసుకురావడం ఇవి వచ్చిన ప్రభుత్వం. అంతకుముందు 55 జీవో ఉండే, దాన్ని మళ్ళీ రద్దు చేసేసి 29 జీవో తీసుకురావడం. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి రిజర్వేషన్ తుంగలు దక్కడం జరిగింది. అది ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసుడు, అది రద్దవుడు, లేదంటే అందులో ఏదో ఒకటి పేపర్ లీక్ అట్లాంటి ఇష్యూస్ జరగడం, ఇవన్నీ చూస్తుంటే అసలు నిజంగా మీరు ఉద్యోగం తెచ్చుకొని రిటైర్డ్ అవుతారా, లేదంటే అవకతవకల మధ్యలో ఎగ్జామ్ రాసి ఇప్పుడు పాపం ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నట్టే కదా? అవును మేడం. ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే. ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు తెచ్చి ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పుకు, టీజీపీఎస్సీ చేసిన తప్పుకు ఈరోజు జాబ్ వచ్చినోళ్ళకు వాళ్ళ మనశ్శాంతి లేదు, మాకు అన్యాయం జరిగిన మాకు కూడా మనశ్శాంతి లేదు. ఇలా దీనికి అన్నిటి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాలు వైఫల్యాలు, తర్వాత మాకు ఎగ్జామ్ నిర్వహించే బోర్డు వైఫల్యాలు తప్ప మేము వాళ్ళని కూడా మేము ఏదో వెళ్ళిన వాళ్ళకు మాదిగా శత్రు వీళ్ళు పాలన అనేది సరిగా లేకుండా ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ సరిగా నిర్వహించకుండా ఉండడం వల్లనే మాకు అన్యాయం జరిగింది. మేము అందుకే అంటున్నాం ఏమనంటే వీళ్ళకి టీజీపీఎస్సీకి ఎట్లయినా చేత కాదు, మీ యూపీఎస్సీకి ఒప్పచెప్పండి. ఏ ఎగ్జామ్ అయినా మేము యూపీఎస్సీ కండక్ట్ చేసే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ అయినా ఒక ప్రణాళికంగా ఉంటుంది, వాళ్ళకి ఒప్పచెప్పండి, మీకు వల్ల కాదని ఎప్పటి నుంచి టీజీపీఎస్సీ మీద మేము ఎప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. కానీ ఈరోజు మళ్ళీ ఏంటంటే అదే అప్పుడు జరిగింది కూడా మళ్ళీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ గ్రూప్ 1లో కూడా జరిగింది. అప్పుడు 10 సంవత్సరాల కింద చేసిన తప్పుని అసలు ఫస్ట్ ఆ టీజీపీఎస్సీని ప్రక్షాళనే చేయరు. ఫస్ట్ అందులోనే ఉన్న వేకెన్సీ నింపరు. అందులో ఉన్న స్టాఫ్ని వేకెన్సీ నింపిన తర్వాత సక్రంగా ఆ బోర్డుల్లో ఉన్న వేకెన్సీ అన్ని ఖాళీలు నింపిన తర్వాతనే ప్రాపర్గా ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది. అందులో ఉన్న పోస్టులనే ఫస్ట్ ఖాళీలన్నీ నింపకుండానే ఏదో నామకావాసి ఎగ్జామ్లు పెట్టుకుంటా, ఏదో అక్రమాలు జరుగుకుంటా, ట్యాంపరింగ్ జరుగుకుంటా అన్ని అవగతలే, ఒక్కటి కూడా సక్రంగా నిర్వహించలే టీజీపీఎస్సీ. ఇది వాళ్ళ వైఫల్యమే. అందుకే మేము టీజీపీఎస్సీకి ఒకటే అంటున్నాం, దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎగ్జామ్ ఒకవేళ వాళ్ళకి చేత కాకపోతే యూపీఎస్సీకి వాళ్ళకి ఉపజెప్పమని మేము లైబ్రరీ చూస్తుంటే ఇవాళ ఇది పార్కింగ్ ప్లేస్ గా కనిపిస్తుంది. చూడడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకే. ఎక్కడైనా చైర్లు వేసుకొని కూర్చొని చదువుకునే వాళ్ళు ఏమైపోయారు అసలు?
ఏమంటున్నా నమ్మకం వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఏ ఏదో 10 సంవత్సరాల నుంచి ఈరోజు తీర్పు రావడం వల్ల ఏమొస్తుంది మా నిరుద్యోగుల్లో ఏమని నమ్మకం లేదు. ఏంది మనం పోయి గ గ ఒక సంవత్సరాల తరబడి రూ. 5 భోజనం తిని ప్రిపేర్ అయినా మనకి జాబ్ వస్తదా? రాదని కూడా నమ్మకం కోల్పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకప్పుడు చదువుకోవడానికి, రావడానికి ఏదంటే ఏదో ఒక జాబ్ వస్తదనే ఉద్దేశ్యంతో వచ్చి లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు ఆ నమ్మకం కూడా వెళ్ళిపోయింది. ఆ నమ్మకం ఇప్పుడు లేదు. ఎందుకు కారణం ఏంటి? ప్రతిదీ ఇయాల 10 తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2 కాడ్నుంచి ఈ రోజుకి గూడా ఈ దాదాపు ఒక 12 సంవత్సరాలు ఒక్క ఎగ్జామ్ గూడా సక్రమంగా నడవలే. అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు. ఏ ప్రభుత్వానికైనా ఈ వైఫల్యం వల్లనే నిరుద్యోగులు చాలా నష్టపోయి ఈరోజు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందుకే ఈ ఈ ఇక్కడ వీళ్ళ మీద నమ్మకం లేక, వీళ్ళిచ్చే నోటిఫికేషన్లు నమ్మకం లేక, పేపర్లు లీకేజీలు, తర్వాత పేపర్లు అమ్ముకోవడాలు, జిరాక్స్ సెంటర్‌కి ఎళ్ళడాలు ఇయన్నీ చూసి నిరుద్యోగులకి నిరుత్సాహం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ ఇంత తక్కువ జనాభా ఉన్నారు. లేదుంటే ఏదో అప్పుడు ఒకప్పుడు నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ మొత్తం చైర్లు వేసుకుని నిండా ఉండేది. ఈరోజు చూస్తున్నారు, మీరు చూసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. లోపల కానీ లోపల పైన అన్ని ఈ ఖాళీ ప్లేస్లో కూడా ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ లేదు. కారణం ఏంటంటే ఫస్ట్ నమ్మకం పోయింది. మనం చదివినా మనకి జాబ్ రాదు, ఈ అన్ని లీకులు, ఈ ట్యాంపరింగ్లు జరుగుతాయి, అన్ని అవకతలు జరుగుతున్నాయి. నమ్మకం లేకనే అందరూ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు. అందుకే ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా నిరుద్యోగుల పేరు చెప్పి వీళ్ళు మేము న్యాయం అసలు తెలంగాణ తీసుకొచ్చిందే నీళ్లు, నియామకాలు, నిధులు అన్నారు. నిధులు ఎడిపోతున్నాయో కానీ నియామకాలు మాత్రం పక్క రాష్ట్రంలో మన రాష్ట్రం వచ్చిన కాడి నుంచి పక్క అన్ని అమ్ముడు పోతూనే ఉన్నాయి, లీకులు అయిపోతూనే ఉన్నాయి నియామకాల విషయంలో. మేము అదే అంటున్నాం మేడం. ఇప్పుడు మాకు అది 2016లో జరిగిన ఎగ్జాము. అప్పటి నుంచి పాపం వాళ్ళు జాయిన్ అయిపోయారు. మాకేమో ఇప్పుడు ట్యాంపరింగ్ వచ్చింది. ఇప్పుడు మాకు రిజల్ట్ ఇప్పుడు వాళ్ళు తీర్పిచ్చారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఇంకా మా ఏజ్ ఎట్లా ఉంటుంది మేడం? మాకు ఏజ్ వాళ్ళు ఏదో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు 40 సంవత్సరాలని. 40 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే అన్ని ఆర్థికంగా బాడీ సహకరించాలి కదా, మైండ్ అన్ని సహకరించాలి కదా. అది ఎటువంటి సహకరించకుండానే మనం సంవత్సరాల తడబడి అన్ని ఇంకా 40 సంవత్సరాల ఏజ్ ఇచ్చినప్పుడు మీరు ఇంకా మేము చేసేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మేడం? ఇంకో తర్వాత 50-58 సంవత్సరాలు మీరు రిటైర్మెంట్ అంటే ఒక 10 సంవత్సరాలు చేస్తామా మేము? 10 సంవత్సరాల కోసమా మేము ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి అన్నీ వదులుకొని పెళ్ళిళ్ళు కాకుండా ఆర్థికంగా అప్పులు చేసుకొని ఇంటికాడిన అప్పులు తెచ్చుకుని ఇక్కడ చదివి నానా కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నిరుద్యోగులకి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం వీళ్ళ వాళ్ళనే జరుగుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఈ నిరుద్యోగులకి న్యాయం చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంబంధించిన కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎట్లా అనిపిస్తుంది? కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు అది న్యాయం ఉంది. ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిండ్రు తారుమారు జరుగుతుంది, మీరు రిజల్ట్ ఇవ్వకండి, అపాయింట్మెంట్ ఇవ్వకండి అన్నారు. అయినా కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మళ్ళీ ఈరోజు దాన్ని ఏ విధంగా చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మేము వెయిట్ చేస్తున్నాం. గ్రూప్ 2 గురించా? వాస్తవానికి ఆ రోజు 2015లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది పరీక్ష జరగడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు కూడా దాంట్లో వైట్నర్ యూజ్ చేయడం జరిగింది. అయితే పార్ట్ 2ఏలో వైట్నర్ యూజ్ చేసిన తర్వాత టీజీపీఎస్సీ బోర్డు ఇది మైనర్ ఇష్యూ, పర్లేదు పేపర్ దిద్దొచ్చు అని చెప్పేసి అనుకున్నది. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ పేరు దగ్గర కానీ పేపర్ కోడ్ దగ్గర కూడా వాళ్ళు దాన్ని బబ్లింగ్ చేసేసి వేరే విధంగా చేసి, అంటే ఫస్ట్ చాలామంది పెన్సిల్తో దింది, మళ్ళీ తర్వాత పెన్నుతో దిద్దే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా టీజీపీఎస్సీ బోర్డు మైనర్ ఇష్యూ భావించడం వల్ల కొంతమంది అభ్యర్థులు వీళ్ళ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే మీ జడ్జిమెంట్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిజంగా చదివిన అభ్యర్థికి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ మేము కోరేది ఏంటంటే, కోర్టు ఏం చెప్పిందంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయకుండా సెలక్షన్ లిస్ట్ని మళ్ళీ ఒకసారి మీరు 8 వారాల లోప, అంటే ఎవరైతే ఎవరైతే మంచిగా రాశారో పరీక్ష రివాల్యుయేషన్ చేయండి. మళ్ళీ అది కూడా వీడియోగ్రఫీ, అంటే మీరు పేపర్ రివాల్యుయేషన్ చేసేటప్పుడు వీడియోగ్రఫీ అంతా తీసేసి మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయండి చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ముందే ప్రభుత్వం ఈ తప్పిదాన్ని గుర్తించి అప్పుడే నిజంగానే వైట్నర్ వల్ల నిజంగానే ఇష్యూ జరిగిందని చెప్పేసి ఆ రోజు గుర్తుంటే ఈరోజు జాబ్ వచ్చిన అభ్యర్థులు కూడా ఇంత ఇబ్బంది ఉండకపోయేది. అయితే మేము కోరేది ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఎవరైతే అప్పుడు పరీక్ష రాశారో వాళ్ళ పరీక్ష పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎట్లా రాశారో అర్థం కాదు. ఎందుకంటే అందులో ఇంటర్వ్యూ కూడా ఉంది.
పోయినసారి జరిగినటువంటి గ్రూప్ 2లో ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇంటర్వ్యూలో కూడా మరి ఏ విధంగా కొంతమంది కూడా ఇబ్బంది పడి ఏదో వేరే వేరే విధంగా జాబులు వచ్చాయని చెప్పేసి కూడా మాకు వినపడ్డాయి చాలామంది. అంటే ఆ రోజు నిజామాబాద్లో కూడా ఒకే సెంటర్లో 71 మందికి డిప్యూటీ తహసీల్దార్ జాబులు వచ్చాయని చెప్పేసి కూడా మేము విన్నాం ఆ రోజులో. చాలామంది కూడా ఆ రోజు మిత్రులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పుడు కూడా అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వారు కూడా ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీన్ని స్వాగతిస్తున్నాం మేమైతే. సరే ఇప్పుడున్న టీజీపీఎస్సీ బోర్డు ఆ గత నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఎవరైతే అప్పుడు అప్లై చేశారో వాళ్ళకి పరీక్ష పెట్టాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మేడం నేను కూడా చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా నిరుద్యోగి నష్టపోతూ ఉన్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నిరుద్యోగులు నష్టపోయి రోడ్డు మీదే ఉన్నాం. సరే వాళ్ళు ఇబ్బంది పెట్టిరా అని చెప్పేసి వాళ్ళని ఒకటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే వీళ్ళు కూడా అధికారులను తీసుకొచ్చి దానికంటే ఇంకా పెద్ద మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎట్లా పారదర్శకంగా జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఇక వీళ్ళు ఏం చేయాలంటే టీజీపీఎస్సీ బోర్డు గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరి పేర్లు పేపర్లు రాసి తర్వాత ఒక డబ్బాలు వేసి లిస్టు తీసి వచ్చిన పేర్లు చూపిస్తే అట్లా అయిపోతుంది. ఇంకా దానికి మించి పారదర్శకం మాకు అవపడలేదు. ఎందుకంటే 2016 నుంచి కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. టీజీపీఎస్సీ వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, టీజీపీఎస్సీ మాకు వద్దు, యూపీఎస్సీ ముద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు తక్షణం యూపీఎస్సీ బోర్డుకి చెప్పాలి. మీరు సుమారు 20 మంది ఉండు నెలకు ₹1,00,000 2 లక్షలు జీతాలు తీసుకుంటూ ఏసీలో కూర్చొని ఎందుకు నిరుద్యోగ జీవితాలు ఆడుకుంటున్నారు? ఒక 150 మార్కుల ప్రశ్న పేపర్ సరిగ్గా తయారు చేయలేకపోతే ఎందుకు? ఇంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు కదా. చిక్కడపల్లి లైఫ్లో కానీ దిల్సునగరం ఎక్కడైనా సరే. లేకపోతే ఒక పని చేయండి, వేలం పాట పెట్టండి ఉద్యోగాలు. ఎవరు ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఇక దీనికి మించి మంచి పద్ధతి కనపడలేదు మాకు కూడా. ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుకుని ఇంత చదువుకుంటే ఇక్కడ ఒక పూట భోజనం లేకుండా కూడా కష్టపడి చదువుతూ ఉంటే ఒక పక్క పేపర్ లీకులు అని చెప్పేసి ఒక్కొక్క వైట్నర్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఏమైందంటే మేడం జాబ్ వచ్చిన అభ్యర్థికి ఇబ్బందిగానే ఉంది, జాబ్ రాని అభ్యర్థి కూడా ఇబ్బందిగానే ఉన్నది. అంటే అయోమయం గురవుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందని చెప్పి తెలియక. అది ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అంటే మేడం వారు నిజంగా చదివి వాళ్ళు నిజంగానే స్వతహాగా చదివి జాబ్ వస్తే వాళ్ళ జాబ్ కూడా మేము కూడా పోవాలి ఏమనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడే ఉంటారు. ఎవరైతే వైట్నర్తోని రాసి మళ్ళీ జాబ్ తెచ్చుకున్నారో వాళ్ళు అయితే వాళ్ళ పరంగా అయితే మీ జాబ్ వాళ్ళని తీసేయాలని చెప్పి అంటే తీసేయడం అంటే అది కోర్టు పరిధి జరుగుతుంది, టీజీపీఎస్సీ బోర్డు తీసుకుంటుంది. కాబట్టి మేము ఎటుబడి కొంచెం న్యాయంగా రాసిన అభ్యర్థులకు జాబ్ రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో ప్రభుత్వ తప్పిదాలు, కోర్టు ఆలస్యంగా వచ్చే జడ్జిమెంట్, 10 సంవత్సరాల తర్వాత వచ్చిన జడ్జిమెంట్, ఎవరు లాస్ అవుతారు ఇక్కడ? ఇందాక చెప్పినా కదా మేడం, జాబ్ వచ్చిన వాళ్ళు లాస్ అవుతున్నారు, జాబ్ రాని అభ్యర్థులు లాస్. ఎందుకంటే జాబ్ వచ్చిన అభ్యర్థి 10 సంవత్సరాలు జాబ్ చేస్తూనే ఉన్నాడు. సడన్గా అతను జాబ్ చేస్తే వాస్తవానికి మరి వాళ్ళు కూడా ఆ రోడ్డు మీద పడేస్తుంది. వాళ్ళు కూడా నాకు తెలిసి ఊకోరు అనుకుంటా. మేబీ వాళ్ళు కూడా డివిజన్లు బొంచే పోయే అవకాశం ఉంది, వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్ వచ్చిన అభ్యర్థులు వాళ్ళకి మినిమం నెలకు ₹1,00,000 వస్తాయి. ఒక 50 మంది కూడా 50 లక్షలు కాకుండా వాళ్ళు సుప్రీంకోర్టు వరకు పోవచ్చు. మేబీ సుప్రీంకోర్టులో మరి అక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియదు, మనం అయితే ఏం చెప్పలేం. కాబట్టి ఇక్కడ జాబ్ రాని అభ్యర్థులు కూడా ఇబ్బంది ఉంది, జాబ్ వచ్చిన అభ్యర్థులకు కూడా ఇబ్బంది ఉంది. కానీ అల్టిమేట్గా టీజీపీఎస్సీ బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఎస్ నిజంగానే దీన్ని మేము రెఫరెండంగా తీసుకుంటున్నాం, మళ్ళీ దీన్ని మొత్తానికి రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ పెడతాం. లేదంటే ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి కింద కొంతమంది మెరిట్ అభ్యర్థులను తీసుకొని మేము ఆల్రెడీ ఆ వైట్నర్ వాడిన అభ్యర్థిని కొంచెం తొలగించి మేము తీసుకుంటామని చెప్పేసి వాడు చెప్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రంగోలీ కాంపిటీషన్ మా చిక్కడపల్లి లైబ్రరీలో నిర్వహించిళ్ళు. ఈ సందర్భంగా మేము మా నిరసన అనేది ప్రభుత్వాన్ని వ్యక్తపరచాలని మేము కూడా రంగోలీ అని అంటే ఓన్లీ అమ్మాయిలు పార్టిసిపేట్ చేయడం అనేది కాకుండా అబ్బాయిలు కూడా మేము అందరం కలిసికట్టుగా పార్టిసిపేట్ చేసి మా నిరసన అనేది వి వాంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ వ్యక్తపరిచినాం. డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగానైనా మా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా మా నోటిఫికేషన్స్ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాలే. మా పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లే గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పటికైనా మాకు ఈ డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగానైనా మనకు తెలంగాణ ప్రకటించిన తల్లిగా భావిస్తున్న సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగానైనా మీ పిల్లలుగా భావించే మా 34 లక్షల మంది నిరుద్యోగులకు మాకు మీ బర్త్డే గిఫ్ట్గా అయినా మాకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ రిక్వెస్ట్ చేస్తే మా కాలం కూడా వృధా కాకుండా అవుతుంది. మా చాలా విలువైన కాలాన్ని మేము సంవత్సరాల తరబడి బుక్లు పట్టుకొని చదువుకుంటూ సంవత్సరాల తరబడి లైబ్రరీలో ఉండి మా కాలాన్ని అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. మీరు ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మేము దానికి తగ్గట్టుగా చదువుకుంటాం. ఏ నోటిఫికేషన్స్కి మేము ఎలిజిబుల్ ఉన్నాం, ఏ నోటిఫికేషన్ చదువుకోవాలని దాని ప్రకారం చదువుకుంటాం. దానివల్ల మేము సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. సో దానికి క్లాష్ కాకుండా ఉంటుంది. కాబట్టి మాకు నోటిఫికేషన్స్ అన్ని కలిపి క్యాలెండరు ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కోర్టు ఇచ్చిన డెసిషన్ ఎట్లా అనిపిస్తుంది గ్రూప్ 2 పైన? 10 సంవత్సరాల తర్వాత విలువట తీర్పు ఏ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా మా నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకోవద్దని నేను వాళ్ళకి వేడుకుంటున్నా.
ఒక ఒక తీర్పు కోసం 10 సంవత్సరాల జీవితం ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యి మిస్ అయిపోయిన వాళ్ళ 10 సంవత్సరాల జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి. మనం ఇప్పుడు కోర్టుల్ని తప్పుపట్టలేము. ఎందుకంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్లే ఒక మంచివాడు తప్పించుకోవద్దన్న విధంగా వాళ్ళు దాన్ని డీల్ చేస్తారు ఏ కేసు ఏ విషయాన్నైనా. అందుకని వాళ్ళు వినే వాదనల వల్ల చాలా కాలం వేస్ట్ అవుతుంది. అసలు అక్కడ దాకా పోకుండా మనమే కరెక్ట్ ఉంటే బాగుండేది కదా. మన ప్రభుత్వం మన కమిషనే బాగుంటే బాగుండేది కదా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. మనమే బాగుంటే మనం కోర్టు దాకా ఎందుకు పోతాం? మనం మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా ఉంటే అక్కడ దాకా కోర్టు దాకా ఎందుకు పోతాం? కోర్టు అన్ని సంవత్సరాల జీవితాల్లో ఎందుకు నిరుద్యోగుల జీవితాలు ఖరాబ్ అవుతాయి? ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు సంతోషంగా లేరు, జాబ్ రాని వాళ్ళు సంతోషంగా లేరు. ఇట్లా విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతోని ఆటలాడుకోకుండా చాలా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్తోని ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలి. ఈవెన్ లిక్కర్ మొన్న జరిగిన దానికైనా అంత పారదర్శకంగా నిర్వహించిళ్ళు మన వైన్స్ టెండర్. కానీ మా జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం కరెక్ట్గా నిర్వహించలేరు. సరే అయినాయి తప్పులు అయిపోయినాయి. ఇప్పుడు మనం దాన్ని నిందించుకుంటూ ఉన్న కాలాన్ని కూడా వేస్ట్ చేయలేం. ఇక మీదటైనా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఎగ్జామ్లు నిర్వహించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ. సో హైకోర్టు డెసిషన్ ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి హైకోర్టు తీర్పుని స్వాగతించాలన్నా వద్దనేది అర్థమవుతలేదు. 10 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ రావడం చాలా బాధాకరమైన విషయం. 2016లో మేమందరం రాసిన వాళ్ళం, అప్పుడు వైట్నర్ యూజ్ చేసిన వాళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పి వాళ్ళ వెనకాల హాఫ్ మార్క్ తోటి ఎవరైతే వినరో వాళ్ళందరూ కోర్టు దగ్గరికి పోతే కోర్టు డిలే చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళందరూ నాకు తెలిసి కొందరు ఇప్పుడు ఎట్లా ప్రిపరేషన్ ఎట్లుంటుందంటే 5-6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు వస్తాయి. ఒక్కసారి ఒక హాఫ్ మార్క్ తోటి మిస్ అయింది అనుకో మళ్ళీ కొన్ని సంవత్సరాలు తరబడి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఎవరైతే ఎగ్జామ్ కోల్పోయారో 10 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలామంది డిప్రెషన్కి లోన్ అయిపోయి కొందరు చనిపోయినారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడనే ఇదైపోయింది. కోర్టులను కూడా ఒకటే అడుగుతున్నాను, విద్యార్థులకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి ఏదైనా కానీ కూడా మీరు ఇమీడియట్ జడ్జిమెంట్ ఇస్తే అయిపోతుంది. ఎందుకు డిలే చేస్తున్నారు? 1995 టీచర్ రిక్రూట్మెంట్ మొన్న 2025లో ఇచ్చిర్రు. అందుట్లో 25 మందిని సెలెక్ట్ చేసిన అని చెప్పి మొన్న జడ్జిమెంట్ ఇస్తే 15 మంది చనిపోయారు. ఒక అడుగు తినటైనా అంటే ఆ పరిస్థితికి వచ్చిన ఆయనకు అప్పుడు మొన్న ఇచ్చిర్రు జాబ్లు. ఇంత దుర్మార్గంగా కోర్టులు ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ఇప్పుడు కోర్టులను ఏమన్నంటే కోర్టు ధిక్కారం కింద కేసులు పెడతాం అది పెడతామని చెప్పి ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేకుండా అయింది. సో మేమేమంటున్నామంటే ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా ఖచ్చితంగా మా నిరుద్యోగులకు సమక్షంలోనే న్యాయం ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే లేట్ న్యాయం జరగడం వల్ల మేము మా భవిష్యత్తుని కోల్పోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు మాకు హైకోర్టులో 2015కి సంబంధించి గ్రూప్ 2 న్యాయం గెలిచింది. అప్పటి నుంచి గెలుస్తుంది అనుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత గెలిచింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితిలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ జాబ్లు మ్యారేజ్ చేసుకున్నారు, కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోయే అవకాశం ఉన్నాయి. మళ్ళీ ఆడ ఇంకా 10 సంవత్సరాల వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేము ఇప్పుడే అంటే సంతోషం పడాలన్నా లేకపోతే అంటే మాకు న్యాయంగా వచ్చింది కాబట్టి అని చెప్పి ఇంకా విచారాలని కొంచెం ఫైనల్గా వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ జడ్జిమెంట్ ప్రకారం ఇక అది నడుచుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ప్రభుత్వాలను ఒకటే కోరుకున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చిన మూమెంట్లో ఏదైతే ఈ జీవోలని కానీ నిరుద్యోగులకు యాంటీగా ఉన్నటువంటి ఏవైతే నోటిఫికేషన్ విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చే మూమెంట్లోనే మీరు సరి చేసుకుంటే అయిపోతుంది. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము సీరియస్గా ప్రిపేర్ అయ్యి లాస్ట్ మూమెంట్లో ఏదో కోర్టు రద్దు చేయడం వల్ల మా జీవితాలను కోల్పోతున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని కోర్టులైనా ప్రభుత్వాలైనా నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాం.